అమ్మా, ఏంటి కన్నయ్య? నాకు కోపం వచ్చింది. కోపం అంటే ఏంటి కన్నయ్య? ఏమో వచ్చిందంతే. సరే వచ్చిందిలే. ఊహు, ఎందుకు అని అడగవు? మ్మ్, కాదు, ఎందుకు కన్నయ్య అని అడగాలి. అడిగానులే, చెప్పు. నన్ను నల్లవాడినని అన్న నవ్వాడు. పోన్లే అన్నేగా. వల్లభుడు కూడా నవ్వాడు, నీలమణి నవ్వాడు. నవ్వనీలే నాన్న, వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వు కూడా నవ్వు. మరి నువ్వు తెల్లగా ఉంటావు. అయితే అందరూ తెల్లగానే ఉంటారు, నా అంత నల్లగా ఎవరు ఉండరు. నీ అంత వాడివి నువ్వే కదా. అంటే గొప్పవాడివని. గొప్ప కాదు, నల్లవాడినట. అయితే ఏం? నీ కళ్ళంతా అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుట్టు చూడు ఎంత నల్లగా పట్టు కుచ్చులా ఉందో. జుట్టు కాదమ్మా, నల్ల వాడిని ఎందుకు? చూడు, నువ్వు తెలుపు, పాలు తెలుపు, వెన్న తెలుపు, మీగడ తెలుపు. నువ్వు పాలు బువ్వ తినిపిస్తావే, ఆ వెండి గిన్నె తెలుపు, ఆ పాల బువ్వ తెలుపే. చందమామ తెల్లగానే. నా ముత్యాల పేరు కడియాలు కూడా తెలుపే. అదిగో ఈ బృంద కూడా తెలుపే. ఇన్ని తెల్లగా ఉన్నాయే, మరి పాపం నల్లగా ఎవరుంటారు నాన్నా? అంటే నలుపు నిన్ను శరణంది తండ్రి. ఇందరు వద్దన్నా నలుపుకు నువ్వు వన్నెనిచ్చావు. ఏమో అర్థం కాలేదు అమ్మా. ఇటు చూడు బంగారు, నీకు ఇష్టమైన ఆట ఏది? దాగుడు మూతలు భలే ఇష్టం నాకు. కదా, మరి వెన్నెల్లో దాగుడు మూతలు ఆడితే ఎప్పుడు ఎవరు గెలుస్తారు? నేనే. చూసావా, తెల్లని వెన్నెల్లో నువ్వు ఇంకా తెల్లగా ఉంటే టక్కున పట్టుబడిపోవు, ఋషభుడిలాగా. ఋషభుడు ఎప్పుడు మొదటే పట్టుబడిపోతాడు. అందుకని నువ్వు నల్లగా ఉన్నావన్నమాట. అవునా? భలే, పాలివ్వమ్మా, తాగేసి ఆడుకోవడానికి వెళ్తాను. ఇంకా చీకటి పడలేదు కన్నా, చీకటి పడని అప్పుడు వెళ్దువు గాని వెన్నెల్లో ఆటలకి. చీకటి అంటే ఏమిటి? చీకటి అంటే ఏమీ కనిపించదు. ఓహో, ఏమీ కనిపించకపోతే చీకటా? అవును. అమ్మా, అయితే నాకు ఏం కనిపించడం లేదు చూడు. ఓరి అల్లరి కృష్ణ, కళ్ళు మూసుకొని అల్లరి చేస్తున్నావా? సరే ఆగు, వెండి కొంబు చొమ్ములో వెచ్చటి గుమ్మపాలు తెచ్చిస్తాను, తాగేసి వెళ్ళి ఆడుకుందువు గాని. చూడు, పాలమూతి నా చీర కొంగుతో తుడిచేసుకొని వెళ్ళిపోతున్నావా? కన్నయ్య ఆగు.